దురంధర్ 2 విడుదలైంది. ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే అద్భుతమైనటువంటి రెస్పాన్స్‌ని సాధించింది. ఒక ట్వీట్ గుర్తుకొచ్చింది నాకు. 'దురంధర్ 2' వచ్చినప్పుడే ఒకతను పెట్టాడు. మా మదరు 'దురంధర్ 2' చూద్దాం అనుకుంటోంది. అందుకని ఆవిడ 'దురంధర్ 1'ని మళ్ళీ మొదటిసారి ఇంకోసారి చూసి రివైజ్ చేసుకుంటుంది. ఆదిత్యధర్ మొత్తానికి 8 గంటలు మీ సినిమా కోసం స్పెండ్ చేస్తుంది ఆవిడ. ఆవిడకి మీరు పాప్‌కార్న్ ఇవ్వాలి థియేటర్‌లోని. అంటే డైవర్స్ ఆడియన్స్ 'దురంధర్ 2'ని ఇవాళ థియేటర్లు చూసినప్పుడు కూడా ఓ పక్కన 70% యంగ్ జనరేషన్ ఉన్నారు. అట్లీస్ట్ 20-25% ఒక 60+ ఆడియన్స్ ఉండటం చాలా ఆశ్చర్యం వేసింది. ప్లస్ 'దురంధర్ 2' సినిమా చూడంగానే ఇక మిగిలిన సినిమాలు చూడగలమా అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది. మామూలుగా వచ్చేటువంటి కమర్షియల్ మూవీస్ని 'దురంధర్ 2' చూసిన తర్వాత చూడగలమా అనేది అనిపించింది. రైట్, ఇది 'దురంధర్ 2' గురించి అనుకుంటే, ఈసారి 1కి 2కి ఫస్ట్ 1 చూసిన తర్వాత 3-4 సార్లు 1 చూసిన తర్వాత 'దురంధర్ 2' ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు, మెయిన్ అక్కడ ఈ హంజా క్యారెక్టర్కి ఎలాంటి బ్యాక్ స్టోరీ ఉంటుంది అని చెప్పి ఆలోచించినప్పుడు, స్టార్ట్ చేయడమే జస్క్రీత్ సింగ్ నా పాత్రతోటి ఆ బ్యాక్ స్టోరీని అద్భుతంగా స్టార్ట్ చేస్తాడు. ఓపెనింగ్ 5 నిమిషాలను ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ సీన్ స్టార్ట్ చేస్తాడు దర్శకుడు. అక్కడి నుంచి అతను ఎలా ఒక ట్రాన్స్ఫర్మేషన్, నా ఉద్దేశము 'దురంధర్ 1' వచ్చినప్పుడు రణ్వీర్ సింగ్ అక్కడ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. 'దురంధర్ 2'లోనూ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. 'దురంధర్ 1'లో క్యారెక్టర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం చాలా సైలెంట్గా మనకి కనిపిస్తే, 'దురంధర్ 2'కి వచ్చేప్పటికి మొత్తం రకరకాల ఎమోషన్స్ మనకు కనిపిస్తాయి. అతను జస్క్రీత్గా ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉండి రివెంజ్ తీర్చుకోవడం అనేది దాని మీద ఫోకస్ పెడతాడు. మళ్ళీ ఎప్పుడైతే హంజాగా మారిపోయిన తర్వాత, అతను ఎప్పుడైతే రెహమాన్ డకాయత్ని చంపేసిన తర్వాత, అప్పుడు ఒక అల్లకల్లోలం జరిగినప్పుడు అతను ఆ ఉజైర్ని నువ్వు ఆ సీట్ తీసుకో అని చెప్పి అతన్ని పగ తీర్చుకో అని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా ఆదిత్యధర్ అద్భుతంగా రాసుకున్నాడు అనిపించింది. పాటల విషయానికి వస్తే మనకి అక్కడ పాప్ సాంగ్స్ మనకి ఫస్ట్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా రీమిక్స్ సాంగ్స్ దర్శకుడు చాలా వాడుకున్నాడు. చాలా వాయిలెన్స్ ఉన్న సీన్లో ఒక పాప్ సాంగ్ని పాడటం బహుశా తను కొత్తగా అడాప్ట్ చేశాడు. అది 1లో చూసాము, దాన్ని 2లో కూడా కంటిన్యూ చేశాడు. ఇక్కడ మిగిలిన పాత్రలు మనం చూస్తే మేజర్ ఇక్బాల్ పాత్ర అర్జున్ రాంపాల్ పోషించింది. ఒక ప్రొటాగనిస్ట్ లేదంటే ఒక యాంటాగనిస్ట్, హీరోతో పోటీ పడేటువంటి విలన్గా మనకు అతను మాత్రమే కనిపిస్తాడు. అతని క్యారెక్టర్ని డెవలప్ చేస్తూ ఇక్బాల్కి టార్మెంటర్గా తండ్రే ఉంటాడు. ఆ తండ్రి అతను ఇక్బాల్ని చాలా తిడుతూ ఉంటాడు. ఇట్లాంటి కొన్ని సీన్స్ కలుపుకోవటం. కానీ హంజా ఇంటర్వెల్ సీన్లో ఈ జస్క్రీత్ ఎప్పుడైతే తను ఒక డాన్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఫ్రెండ్తో వెళ్ళి ఆ గన్స్ అవి తీసుకుంటాడో, ఆ ఫ్రెండే ఒక టెర్రరిస్ట్గా మారి ఇక్కడ డ్రగ్స్ కొనడానికి కోసం వచ్చినప్పుడు, అప్పుడు ఆ డ్రగ్స్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ జరుగుతుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ అద్భుతంగా ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. ఇదే ఊహించని ట్విస్ట్ మనకి చివర్లో ఇంకొక స్పై ఉన్నట్టుగా మనకి స్పాయిలర్ అవుతుంది, కానీ ఇంకొక స్పై ఉన్నట్టుగా చెప్తాడు. దాంతో పాటుగా ఈ క్యారెక్టర్ మనకి ఎవరైతే ఈ సన్యాల్ క్యారెక్టర్, అజిత్ డోవల్ క్యారెక్టర్ని సన్యాల్ అంటాడు కదా, ఆ సన్యాల్ క్యారెక్టరు చెప్తాడు తనని మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తాడు అనేటువంటి. అంటే ఆల్మోస్ట్ ఉరికంబం మీద ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి అతన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చూపిస్తాడో చివరికి చూపిస్తాడు. ఆ చెప్పినప్పుడు మనకి కుటుంబం దేశం ముఖ్యం, మనకి అవార్డ్స్ రివార్డ్స్ ముఖ్యం కాదు, మన ధర్మం మనం చేస్తున్నావా లేదా అనేటువంటిది ముఖ్యం అని చెప్తాడు. అలాగే ఈ సన్యాల్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతని పేరు సుశాంత్ బన్సల్. అతను అంటాడనమాట, సాక్రిఫైస్ ఇది ది గ్రేటెస్ట్ విర్చ్యూ అన్నట్టుగా చెప్తాడు. బలిదాన్ చాలా ముఖ్యమైనది మన ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అన్నట్టుగా చెప్తాడు. ఇలా దురంధర్ అనేక రకాల ఎమోషన్స్ని పార్ట్ 1లో ఏదైతే ఉందో పార్ట్ 2లో దాన్ని మిస్ చేసినట్టుగా పెద్ద ఏమో అనిపించదు. దాంతోపాటుగా ఈ బెలూచిస్తాన్ ఆ రెబల్ కానీ బెలూచిస్తాన్ వాళ్ళు ఏ విధంగా క్రష్ చేస్తారంటే అనేక అంశాలు మనకు చూపిస్తారు. అలాగే ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని ఐఎస్ఐ ఏ విధంగా వాచ్ చేస్తుంది
అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఈ సినిమా ద్వారా బాగా స్పష్టంగా చూపిస్తాడు. సరే, డిమానిటైజేషను ఎఫెక్ట్, ఇది ఒక ప్రాపగాండా సినిమా అని చాలామంది ఈ లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, రివ్యూస్ చాలామంది చెప్తుంటారు దీని ఒక ప్రాపగాండా సినిమాగా చూడాలి మనం అంటారు. కానీ ఒక మూవీ యాజ్ ఎ క్రాఫ్ట్ అలా చూసినప్పుడు దురంధరు అద్భుతంగా నాకు కనిపించింది. అంటే 4 గంటల పాటు మనల్ని సస్టైన్ చేస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాలోకి వెళ్ళిపోయేట్టుగా చేయటం ఆదిత్యధరు సాధించినటువంటి విజయంగా మనం భావించవచ్చు. చాలా స్పై ఫిక్షన్స్, ఇంతకుముందు పఠాన్ లాంటి సినిమాలు చాలా చూసాం. అవన్నీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ దురంధర్ ముందు అవన్నీ కూడా చాలా లైట్ సినిమాలుగా అనిపిస్తాయి. బహుశా దురంధర్ అక్కడ ఒక బెంచ్ మార్క్ తను సెట్ చేశాడు ఆదిత్యధరు. తను సెట్ చేసిన బెంచ్ మార్క్ వలన మిగిలిన సినిమాలు ఏవి చూసినా సరే అబ్బా ఏముంటుంది మనకు అనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు కృష్ణగారి సినిమా 74లో వచ్చినప్పుడు దాదాపు 15 సినిమాలు ఆయనవి ఆడలేదు. మళ్ళీ పాడి పంటలు 15 సినిమాల తర్వాత పాడి పంటల సినిమా వచ్చినప్పుడు అది మళ్ళీ జనం యాక్సెప్ట్ చేశారు. అలా దురంధర్ లాంటి ఒక వెల్ మేడ్ మూవీ వచ్చినప్పుడు ఆ విసినిటీలో ఏ సినిమాలు ఉన్నా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. ఎందుకంటే పాకిస్తాన్ గ్యాంగ్ వార్ సినిమా, అటు బహుశా పాకిస్తాన్ గ్యాంగ్ వార్ సినిమా మనకి తెలియకపోయినా అసలు అక్కడ గ్యాంగ్ వార్స్ ఎలా ఉంటాయి, ఆ గ్యాంగ్ వార్స్ని ఐఎస్ఐ ఎట్లా ఉపయోగించుకుంది అనేటువంటి ఆ నేపథ్యం మనకు ఎవరు చూపించలేదు. అది ఆదిత్యధర్ చేశాడు. ఇందులో బడే సాబ్ అనే క్యారెక్టర్ మనకి అక్కడ 2-3 సార్లు ప్రస్తావన వస్తుంది. బడే సాబ్ తర్వాత ఆ దావూద్ ఇబ్రహీం పాత్రని ఏ విధంగా అతను క్రిపుల్ అయిపోయాడా చేశాడా అనేటువంటిది కూడా దురంధర్ సినిమా గురించి చెప్పాలంటే మనకి ఆదిత్యధర్ బహుశా రైటింగ్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అందరినీ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అదే మనకి చూపించాడు. సో జనరల్గా సీక్వెన్సెస్ మనకి ఏం చేస్తుంటే మన వాళ్ళు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయిన తర్వాత దాన్ని సెకండ్ పార్ట్ అప్పుడు ప్లాన్ చేసినట్టుగా ఉంటారు. కానీ బాహుబలి 2 ఏ విధంగా 2 కంటిన్యూషన్లో ప్లాన్ చేసి అప్పుడు స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళారో దురంధర్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 అనుకోకుండా మొత్తం స్టోరీని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అది 7 గంటలు దాటినప్పుడు దాన్ని పార్ట్ 1 పార్ట్ 2 కింద తీసుకోవాల్సి వచ్చింది. సో దురంధర్ తెలుగు వెర్షన్ కూడా అన్ని థియేటర్లు ఫుల్ అవటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ నా ఉద్దేశంలో దురంధర్ని కనుక మీరు హిందీలో చూసినప్పుడే అక్కడ పాకిస్తానీ లింగో ఎలా ఉంటుంది, ఆ పాత ఉర్దూ పదాలు ఇవన్నీ చూడటానికి వినటానికి ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఇది దురంధర్ 2 మీద నేను అనుకున్నటువంటి చెప్పదలుచుకున్న విషయాలు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.